నిన్న నంద్యాలలో జరిగిన మినీ మహానాడులో న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, నంద్యాలలో త్రాగి రాత్రులు రోడ్లపై తిరగండి, ఎవడైనా ఆపితే నాకు ఫోన్ చేయండి, మీకు నేనున్నానంటూ త్రాగుబోతులకు అభయం ఇచ్చాడు. అసలు తెలుగుదేశం నాయకులు రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో తెలియడం లేదని, ఇప్పటికే రాష్ట్రం రావణ కాష్టంలా మారిందంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. నంద్యాల జిల్లాలో మాత్రం స్వయాన మంత్రి కుమారుడే తాగి రోడ్లపై తిరగండి, ఎవరైనా ఆపితే నేను చూసుకుంటానని చెప్పడం చూస్తుంటే నంద్యాలలో ఇంకా ఎన్ని అరాచకాలు, దౌర్జన్యాలు, ఎన్ని హత్యలు జరుగుతాయో, ఎన్ని దాడులు చోటు చేసుకుంటాయో అన్న భయంతో ప్రజలు అభద్రతతో ఉంటున్నారు. ఇదేనా టీడీపీ నాయకులు చేసే నిర్వాహకం అంటూ చర్చించుకుంటున్నారు. ప్రతి ఒక్క కార్యకర్తని అడగండి, ప్రతిరోజు రాత్రి 12 అయితే కూడా కార్యకర్తలు నాకు ఫోన్ చేస్తారా చేయరా, నీ పని చేస్తున్నానా చేయనా, ఏమి నీ పని అర్ధరాత్రి అయితే కూడా రాత్రి తాగి కూడా ఫోన్ చేసి అన్న ఆటో పట్టుకున్నారన్న అంటే అప్పుడప్పుడే ఫోన్ చేసి మా వాళ్ళు వదిలేయాలని చెప్పాలి. రాత్రి తాగి కూడా ఫోన్ చేసి అన్న ఆటో పట్టుకున్నారన్న అంటే అప్పుడప్పుడే ఫోన్ చేసి మా వాళ్ళు వదిలేయాలని చెప్పాలి. రాత్రి తాగి కూడా ఫోన్ చేసి అన్న ఆటో పట్టుకున్నారన్న అంటే అప్పుడప్పుడే ఫోన్ చేసి మా వాళ్ళు వదిలేయాలని చెప్పాలి. ఏమి అది తెలుగుదేశం పార్టీ అంటే. ప్రతి ఒక్క కార్యకర్తని అడగండి, ప్రతిరోజు రాత్రి 12 అయితే కూడా కార్యకర్తలు నాకు ఫోన్ చేస్తారా చేయరా, నీ పని చేస్తున్నానా చేయనా, ఏమి నీ పని అర్ధరాత్రి అయితే కూడా రాత్రి తాగి కూడా ఫోన్ చేసి అన్న ఆటో పట్టుకున్నారన్న అంటే అప్పుడప్పుడే ఫోన్ చేసి మా వాళ్ళు వదిలేయాలని చెప్పాలి. రాత్రి తాగి కూడా ఫోన్ చేసి అన్న ఆటో పట్టుకున్నారన్న అంటే అప్పుడప్పుడే ఫోన్ చేసి మా వాళ్ళు వదిలేయాలని చెప్పాలి. రాత్రి తాగి కూడా ఫోన్ చేసి అన్న ఆటో పట్టుకున్నారన్న అంటే అప్పుడప్పుడే ఫోన్ చేసి మా వాళ్ళు వదిలేయాలని చెప్పాలి. ఏమి అది తెలుగుదేశం పార్టీ అంటే.